రాష్ట్రంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రజల వైద్య ఖర్చుల కంటే మన దగ్గరే వైద్య ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి 52,743 రూపాయలు ఖర్చు చేస్తుండగా దేశంలో సగటు ఖర్చు 34,000 రూపాయలే ఉంది. టౌన్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్ భారంగా ఉంది. దేశంలో జరిపిన 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకర అంశాలు బయటకొచ్చాయి. రాష్ట్ర ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఏదైనా రోగం వస్తే జేబులు గుల్లైపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఖరీదైపోతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. సగటున ఏడాదికి ఒక్కో వ్యక్తి ఆసుపత్రి ఖర్చులు 52,743 రూపాయలుగా ఉన్నట్లు తేలింది. సగటు ఖర్చు 50,000 దాటిన ఏకైక రాష్ట్రం మనదే కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ వైద్య ఖర్చులు 50,000 దాటడం లేదు. ఇటు దేశ సగటు వైద్య ఖర్చులు 34,000తో పోలిస్తే మన దగ్గర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు హౌజల్ సోషల్ కన్సెప్షన్ హెల్త్ పేరిట కేంద్ర ప్రభుత్వం 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 1,59,732 కుటుంబాల్లోని 6,51,440 మందిని సర్వే చేసింది. తెలంగాణలో 4,504 కుటుంబాల్లోని 17,233 మంది నుంచి వివరాలు సేకరించారు. ఆ సర్వే రిపోర్టును ఈ నెల 20న విడుదల చేసింది. సర్వే రిపోర్టులోనే ఆందోళనకర విషయాలు తెలిసాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగటు వైద్య ఖర్చు 72,561 అవుతుండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు కేవలం 5,856గా ఉంది. చారిటబుల్ ఆసుపత్రుల్లోనూ సగటున 46,849 వరకు వైద్యానికి ఖర్చవుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే వైద్య ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది. పట్టణాల్లో సగటున 59,043 రూపాయలు ఖర్చవుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో అది కేవలం 48,023గా ఉంది. ఓవరాల్ గా మనకన్నా ముందు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో అత్యధికంగా ఒక్కో వ్యక్తి 80,478 చొప్పున వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో 42,517 ఖర్చవుతున్నట్టు నివేదిక తేల్చింది. తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో 40,000 నుంచి 48,000 వరకు సగటున ఒక్కో వ్యక్తి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. దేశంలో కాన్పులు ఎక్కువ శాతం ఆసుపత్రుల్లోనే అవుతున్నట్లు నివేదిక తెలిపింది. 96.2% డెలివరీలు ఆసుపత్రుల్లోనే అవుతున్నాయని, ఇంటి దగ్గర జరుగుతున్న కాన్పులు కేవలం 3.8%మేనని చెప్పింది. ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 61.6% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవుతుండగా ప్రైవేట్లో 34.5% అవుతున్నట్లు రిపోర్టులో చెప్పింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్న కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. అక్కడ 66.8% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుండగా 28.8% డెలివరీలు ప్రైవేట్లో జరుగుతున్నాయి. పట్టణాల్లో మాత్రం ప్రైవేటు వైపే జనం మొగ్గు చూపుతున్నారు. 50.8% మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే డెలివరీలు చేయించుకుంటున్నారు. 47% మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ జబ్బులకు భారీగానే ఖర్చవుతుంది. ఊర్లలో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం సగటున 76,000 ఖర్చు పెడుతున్నారు. మిగతా జబ్బులతో పోలిస్తే దానికే ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 62,588, గుండె జబ్బులకు 47,801 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రమాదాల్లో గాయపడితే 46,801 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కండరాలు, కీళ్ల నొప్పులకు 45,000, నరాల సమస్యకు 43,000 చొప్పున ఖర్చు చేస్తున్నారు. అదే పట్టణాల్లో మాత్రం క్యాన్సర్ కు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. సగటున 104,424 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తర్వాత కీళ్ల నొప్పులకు 76,000, గుండె జబ్బులకు 69,000, నరాల సమస్యకు 62,751 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నివేదికలో తేల్చింది.